నూటికి 100% పోటీ చేసిన అన్ని సీట్లల్లో గెలిచిన పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి గుర్తింపు దక్కుడే కాదు, గుర్తు కూడా ఖరారైందుల్లా. ఈ ముచ్చట కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే వరకు జన సైనికులు మస్తు ఖుషి అవుతున్నారు. మరిగా గుర్తింపు గుర్తు కహానేందో పురా గరుచుకున్నద్దాం పాన్రి. అమ్మయ్య, మొత్తానికైతే జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరింది. అట్లనే ఆ పార్టీకి గాజు గిలాస గుర్తును రిజర్వ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారుకు ఉత్తరం రాసింది. 2014లో జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా సైకిల్ పార్టీకి మద్దతు చేసిండు. కాకుంటే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కటే ఎమ్మెల్యే సీటు దక్కింది. పవన్ కళ్యాణ్ 2 జాగాల్లో పోటీ చేస్తే 2 జాగాల్లో ఓడిపోయింది. ఇక గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కొద్ది రోజులకే పంకపాటిల చేరికైండు. ఇట్లయితే లాభం లేదని మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీతోని కలిసి కూటమై 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ తోని రికార్డు కొట్టింది. దీన్ని చూసే మా పార్టీకి గుర్తింపుతో నట్టుగా గిలాస గుర్తు దక్కిందని జన సైనికులు సంబురాలు చేసుకుంటున్నారు. మొత్తానికైతే పార్టీ పెట్టిన 10 ఏండ్లకు పార్టీకి గుర్తింపు గుర్తు దక్కుడే కాకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా గట్టిగానే పెరుగుతున్నదని ఆ పార్టీ లీడర్లు ఖుషి అవుతున్నారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని జన సైనికులు బగ్గనే మాట్లాడినరు గాని దాని గురించి ఎవ్వరు మాట్లాడద్దని పార్టీ పెద్దలు చెప్పే వరకు ఇప్పుడు లోపటనే ఎన్నటికైనా పవన్ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా మలుపులు తిరుగుతాయో.